సో బ్యాంక్ కంప్లీట్ మెయిన్స్ ప్రోగ్రామ్ కోసం యూ కెన్ గో ఫర్ సాఫల్య. సో 9,000కి ఇది డిస్కౌంటెడ్ ఆఫర్లో 9,000కి వస్తుంది అండ్ ఈఎంఐ ఆప్షన్ కూడా ప్రొవైడ్ చేస్తున్నాము. ఇట్ కమ్స్ విత్ లైఫ్ టైమ్ వ్యాలిడిటీ. అండ్ ఇఫ్ యూ వాంట్ కంప్లీట్ బ్యాంక్స్ ప్రోగ్రామ్ ఇంక్లూడింగ్ ప్రిలిమ్స్ యూ కెన్ గో ఫర్ బ్యాంక్ ఇన్ఫినిటీ. ఇది 12,000కి వస్తుంది, 3,000 పర్ మంత్ ఈఎంఐతో. అండ్ ఈ నెంబర్కి మీరు కాంటాక్ట్ చేసి వివరాలు తెలుసుకోవచ్చు. యాప్ డౌన్లోడ్ చేసుకోండి. రీసెంట్గా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వాళ్ళు డాలర్ రూపీ బై సెల్ కరెన్సీ స్వాప్ కండక్ట్ చేశారు. అసలు కరెన్సీ స్వాప్ అంటే అర్థం ఏంటి? కరెన్సీ స్వాప్ ఎలా కండక్ట్ చేస్తారు? కరెన్సీ స్వాప్ ఎందుకు కండక్ట్ చేస్తారు? ఇవన్నీ ఈరోజు మనం బర్నింగ్ ఇష్యూలో భాగంగా తెలుసుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ కరెన్సీ స్వాప్ అంటే అర్థం ఏంటి? లెట్స్ అస్యూమ్ దెర్ ఆర్ 2 ఎంటిటీస్. ఈ 2 ఎంటిటీస్ దగ్గర 2 డిఫరెంట్ కరెన్సీస్ ఉన్నాయి. ఈ 2 ఎంటిటీస్ కూడా వాళ్ళ దగ్గర ఉన్న కరెన్సీస్ని స్వాప్ చేసుకొని, అంటే ఏ దగ్గర ఉన్నది బీకి ఇచ్చి బీ దగ్గర ఉన్నది ఏ తీసుకొని, అండ్ దే గెట్ ఇన్ టు ఎన్ అగ్రిమెంట్. ఒక అగ్రిమెంట్లోకి వెళ్ళి మళ్ళీ భవిష్యత్తులో పలానా రోజున ఒక ప్రీ డిటర్మైన్డ్ ఎక్స్చేంజ్ రేట్, అంటే ఈరోజు ఒక ఎక్స్చేంజ్ రేట్లో ఇద్దరు స్వాప్ చేసుకున్నారు, ఫ్యూచర్లో మళ్ళీ పలానా రోజు ఏ ఎక్స్చేంజ్ రేట్లో మళ్ళీ రీస్వాప్ చేసుకోవడం, అంటే ఎవరిది వాళ్ళ దగ్గరికి వచ్చేయడం. ఎవరి కరెన్సీ మళ్ళీ వాళ్ళ దగ్గరికి వచ్చేయడానికి ఏ రేటు ప్రకారం ఫ్యూచర్లో ఫిక్స్ చేసుకుంటారో కూడా ముందే అనుకొని చేసే అగ్రిమెంట్నే మనం కరెన్సీ స్వాప్ అగ్రిమెంట్ అంటాం. సో ఇది మీకు కొంచెం డీటెయిల్డ్గా స్టెప్ వైజ్ చెప్తాను, కంప్లీట్ క్లారిటీ అనేది వచ్చేస్తుంది. ఆర్బీఐ ఏం చేసిందమ్మా? కరెన్సీ స్వాప్ చేసింది. సో ఏ స్వాప్ అది? డాలర్ రూపీ బై సెల్ స్వాప్. సో ఆర్బీఐ ఏం చేసింది? డాలర్ రూపీ బై సెల్ స్వాప్ అనేది చేసింది. డాలర్ రూపీ బై సెల్ స్వాప్ అంటే అర్థం ఏంటి? కేర్ఫుల్గా వినండి, కన్ఫ్యూజ్ అవుతారు. ఇప్పుడు ఇక్కడ ఆర్బీఐ ఉంది, ఇక్కడ బ్యాంక్స్ ఉన్నాయి. ఓకే, ఇక్కడ ఏం చెప్పాము? డాలర్ రూపీ బై సెల్ స్వాప్ అంటే ఆర్బీఐ ఈజ్ బయింగ్. ఏం చేస్తుంది? ఆర్బీఐ ఈజ్ బయింగ్. ఏం కొంటుంది? ఇది ఈ 2 ఫస్ట్ వర్డ్స్ చూడండి, బై సెల్. సో ఆర్బీఐ ఈజ్ బయింగ్ డాలర్స్. ఆర్బీఐ డాలర్స్ కొంటోంది. ఆర్బీఐ డాలర్స్ కొంటోంది. సో మరి డాలర్స్ కొన్నప్పుడు ఆర్బీఐ బ్యాంక్స్కి ఏమిస్తుంది? రూపీస్. సో రూపీస్ ఇచ్చేసి డాలర్స్ కొంటుంది. అయితే దీంట్లో విచిత్రం ఏముంది సార్? ఇట్స్ లైక్ ఆర్బీఐ ఈజ్ బయింగ్ డాలర్స్, రూపీస్ అమ్ముతోంది, డాలర్స్ కొంటుంది, అంతే కదా. దాంట్లో కరెన్సీ స్వాప్ ఈ పదాలన్నీ ఎందుకు పెట్టారని మీరు అనుకోవచ్చు. ఇక్కడ ఏమవుతుందంటే సో ఈ డాలర్ రూపీ ట్రాన్సాక్షన్ ఏదైతే జరిగిందో దెన్ విత్ యాన్ అగ్రిమెంట్ to sell them at a predetermined rate in future. చాలా కేర్ఫుల్గా వినండి ఏం జరుగుతుందో. ఇక్కడ ఏం జరిగిందమ్మా? ఇది ఫస్ట్ స్టెప్. నౌ దెన్ దెర్ విల్ బి సెకండ్ స్టెప్. సో ఈ పర్టికులర్ కరెన్సీ స్వాప్ అనేది 3 year టెనర్తో వచ్చింది అన్నారు, అంటే 3 సంవత్సరాల టెనర్. సో 3 సంవత్సరాల తర్వాత ఏమవుతుంది? సో యువర్ సెకండ్ స్టెప్ ఈజ్ ఆఫ్టర్ 3 years. సో ఫస్ట్ స్టెప్ నౌ. సో ఆఫ్టర్ 2 years ఏమవుతుందంటే సేమ్ ఆర్బీఐ, సేమ్ బ్యాంక్, ఏవైతే ఆర్బీఐ ఉన్నాయి అవే ట్రాన్సాక్షన్ రివర్స్ అవుతుంది. సో ఇన్ దిస్ ట్రాన్సాక్షన్ ఆర్బీఐ సెల్స్ డాలర్స్. ఈ ట్రాన్సాక్షన్ ఏమవుతుంది? 3 years తర్వాత ఆర్బీఐ సెల్స్ డాలర్స్ని అమ్ముతుంది. విచ్ మీన్స్ ఇట్ బైస్ రూపీస్, అంటే వాళ్ళ దగ్గర రూపీస్ కొంటుంది. అయితే ఈ డాలర్ ఏ రేటుకి అమ్ముతుంది 3 years తర్వాత? ఇప్పుడు ఏవైతే బ్యాంక్ దగ్గర డాలర్స్ కొంటుందో ఆర్బీఐ, అవే డాలర్స్ అదే బ్యాంక్కి 3 సంవత్సరాల తర్వాత అమ్మేస్తుంది. అంటే పలానా రోజు, ఈరోజు ఒక డాలర్, లెట్స్ సే ఈరోజు ఆర్బీఐ ఒక డాలర్ 87 రూపీస్ ఇచ్చి కొనుక్కుంది అనుకోండి. ఈరోజు ఒక డాలర్ 87 రూపీస్ ఇచ్చి కొనుక్కుంది అనుకోండి. 3 సంవత్సరాల తర్వాత ఆర్బీఐ ఏమంటుందంటే నేను ఒక డాలర్ని మీకు లెట్స్ సే 90 రూపీస్కి అమ్ముతాను.
ఐ విల్ సెల్ దీస్ డాలర్స్ at 90 రూపీస్ ఆర్ 91 రూపీస్ ఆర్ వాట్ ఎవర్. అదే ప్రీ డిటర్మైన్డ్ రేట్. ప్రీ డిటర్మైన్డ్ అంటే ఫ్యూచర్లో పలానా రేటు ముందే చెప్పేస్తారు. ఏ రేట్ అనేది కూడా ఈరోజే డిసైడ్ అయిపోతుంది. ఆ రేటుకి నేను మళ్ళీ ఏ డాలర్స్ అయితే మీ దగ్గర ఈరోజు కొంటున్నానో ఆ డాలర్స్ మళ్ళీ మీకే అమ్ముతాను. ఏ రేటుకి అమ్ముతానో ఈరోజే చెప్పేస్తారు. సో ఈ 87కి ఈ 90కి ఉన్న డిఫరెన్స్ ఏదైతే ఉందో దాన్ని మనం స్వాప్ ప్రీమియం అంటాం. వి కాల్ ఇట్ స్వాప్ ప్రీమియం. అయితే స్వాప్ ప్రీమియం ఎలా డిసైడ్ అవుతుందని మీకు డౌట్ వస్తుంది. స్వాప్ ప్రీమియం అనేది ఎలా డిసైడ్ అవుతుంది, ఎంత రేటుకి అమ్మాలని ఎలా తెలుస్తుందంటే ఆర్బీఐ ఏం చెప్తుందంటే బ్యాంక్స్ని ఆప్షన్ చేయమంటుంది, బిడ్ చేయమంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, టుడే యూ విల్ సెల్ యువర్ డాలర్స్ at 87 రూపీస్ టు మీ అండ్ 3 years తర్వాత మళ్ళీ మీరు నా దగ్గర ఏ రేటుకి కొంటారో మీరే చెప్పండి అని ఆర్బీఐ బ్యాంక్స్ని అడుగుతుంది. సో ఒక బ్యాంక్ వచ్చేసి నేను 90 రూపీస్ పెట్టి కొంటాను అని చెప్పింది అనుకోండి. ఇంకో బ్యాంక్ వచ్చేసి నేను 91 రూపీస్ పెట్టి కొంటాను అని చెప్పింది అనుకోండి. ఇంకో బ్యాంక్ 92 రూపీస్ పెట్టి కొంటానని చెప్పింది అనుకోండి. ఎవరు ఎక్కువ ఇస్తారంటారో ఆర్బీఐ వాళ్ళని ప్రిఫర్ చేస్తుంది. సో బ్యాంక్స్ బిడ్డింగ్ చేస్తాయి. బ్యాంక్స్ ఏం చేస్తాయి, బిడ్డింగ్లో పార్టిసిపేట్ చేస్తాయి. ఈరోజు నేను మీకు 87 రూపీస్కి డాలర్స్ అమ్ముతున్నాను, 3 years తర్వాత అనే 91 రూపీస్ పెట్టి కొంటాను అని ఒకరంటే, 92 పెట్టి కొంటారని ఇంకోరు అంటారు, 93 పెట్టి కొంటారని ఇంకోరు అంటారు. సో ఎవరైతే ఎక్కువ ప్రైస్కి బిడ్ చేస్తారో వాళ్ళకి ఫస్ట్ ఇస్తుంది ఆర్బీఐ. వాళ్ళతో ఫస్ట్ ట్రాన్సాక్షన్ చేసుకుంటుంది. ఆ తర్వాత నెక్స్ట్ ఏ ప్రైస్ ఇచ్చిన వాళ్ళకి వెళ్తుంది, ఆ తర్వాత నెక్స్ట్ వాళ్ళకి వెళ్తుంది. సో దీన్ని మల్టిపుల్ ప్రైస్ ఆప్షన్ అంటారు. సో టాప్ మోస్ట్ బిడ్ వేసిన వాడికి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తారు. వాళ్ళది క్లోజ్ అయిపోయాక నెక్స్ట్ బిడ్ వేసిన వాడికి నెక్స్ట్ ప్రిఫరెన్స్ ఇస్తారు. వాళ్ళది క్లోజ్ అయిపోయాక ఆ నెక్స్ట్ బిడ్ వేసిన వాడికి వాళ్ళకి ప్రిఫరెన్స్ వస్తుంది. అలా $10 బిలియన్. ఒక బిలియన్ అంటే 100 కోట్లు, 10 బిలియన్ అంటే 1000 కోట్లు. ఒక డాలర్ అంటే 87 రూపీస్ ఉంది రఫ్గా. $10 బిలియన్ అంటే ఎంతమ్మా? 87,000 crore ఇండియన్ రూపీస్. 87,000 crore ఇండియన్ రూపీస్ని ఆర్బీఐ సిస్టంలోకి రిలీజ్ చేస్తుంది, ఇన్ఫ్యూజ్ చేస్తుంది. అంటే బ్యాంకుల దగ్గర $10 బిలియన్ వర్త్ డాలర్స్ కొంటోంది ఆర్బీఐ. $10 బిలియన్ ఆర్బీఐ బ్యాంకుల దగ్గర కొనేసి దానికి ఈక్వలెంట్ రూపీస్ 87,000 crore రూపీస్ సిస్టంలోకి రిలీజ్ చేస్తుంది. అందుకే ఇన్ఫ్యూజన్ అనే పదం మనం వాడాం. సో దట్ ఈస్ వై వీ హ్యావ్ యూజ్ ద వర్డ్ ఇన్ఫ్యూజన్. ఈజ్ దట్ క్లియర్? సో దిస్ ఈజ్ హౌ ఎ కరెన్సీ స్వాప్ అక్కర్స్. ఈ రకంగా ఈ కరెన్సీ స్వాప్ మెకానిజం అనేది జరుగుతుంది. ఇదంతా పక్కన పెడితే ఇప్పుడు ఆర్బీఐ ఈ కరెన్సీ స్వాప్ ఎందుకు చేస్తుంది అనేది మేజర్ క్వశ్చన్. మీరు గమనించారా? ఈ ట్రాన్సాక్షన్లో ఏం జరుగుతుంది? బ్యాంకుల దగ్గర ఉన్న డాలర్స్ అన్నీ కూడా ఆర్బీఐ దగ్గరికి వెళ్తున్నాయి. ఆర్బీఐ దగ్గర ఉన్న రూపీస్ వచ్చేసి బ్యాంకుల దగ్గరికి వస్తున్నాయి. అంటే బ్యాంకింగ్ సిస్టంలోకి రూపీస్ అనేవి వెళ్తున్నాయి. బ్యాంకింగ్ సిస్టంలోకి రూపీ ఇన్ఫ్యూజన్ అనేది జరుగుతుంది. సో ఆర్బీఐ యొక్క ఆబ్జెక్టివ్ ఏంటి? బ్యాంకింగ్ సిస్టంలోకి రూపీస్ని ఇన్ఫ్యూజ్ చేయాలి. ఇప్పుడు 87,000 కోట్ల రూపీస్ని బ్యాంకింగ్ సిస్టంలోకి ఇన్ఫ్యూజ్ చేయడం అనేది ఆర్బీఐ యొక్క ఆబ్జెక్టివ్ ఈ పర్టికులర్ ట్రాన్సాక్షన్లో. అయితే ఎందుకు రూపీస్ని ఇన్ఫ్యూజ్ చేయాలనుకుంది ఆర్బీఐ అంటే లిక్విడిటీ కన్స్ట్రెంట్స్ బాగా ఉన్నాయి. అంటే బ్యాంకింగ్ సిస్టంలో క్యాష్ షార్టేజ్ ఉంది, రూపీస్ యొక్క షార్టేజ్ ఉంది. రూపీస్ షార్టేజ్ ఉంటే ప్రాబ్లం ఏంటి సార్? ఇనఫ్ లోన్స్ ఇవ్వలేవు. మన దగ్గర క్యాష్ లిమిటెడ్ అయినప్పుడు ఎక్కువ మంది లోన్స్ కావాలని వచ్చినా సరే ఇవ్వలేక ఆ ఉన్న క్యాష్కి డిమాండ్ పెరిగి బారోయింగ్ కాస్ట్ పెరిగిపోతుంది. రీసెంట్గా ఆర్బీఐ రెపో రేట్ తగ్గించి బారోయింగ్ కాస్ట్ తగ్గించాలని ప్రయత్నం చేస్తున్నప్పుడు మళ్ళీ ఇలాంటి సినారియో వస్తే మళ్ళీ వడ్డీ రేట్లు పెరిగి అనుకున్న ఆబ్జెక్టివ్స్ ఫుల్ఫిల్ అవ్వవు. సో అందుకు లిక్విడిటీ కన్స్టెంట్ని సార్ట్అవుట్ చేయడం కోసమని సో మార్కెట్లోకి రూపీస్ ఎక్కువగా రిలీజ్ చేయాలి అనే ఉద్దేశంతో ఈ డాలర్ రూపీ కరెన్సీ స్వాప్ని ఆర్బీఐ చేపట్టింది. అయితే మీకు క్వశ్చన్ రావచ్చు, లిక్విడిటీ కన్స్టెంట్ ఎందుకు వచ్చింది, రూపీ డెఫిసిట్ లేదా షార్టేజ్ ఎందుకు వచ్చింది అంటే మీరు గడిచిన 4 నెలలుగా మీరు గమనిస్తే ఏమవుతుంది? డాలర్తో పోలిస్తే రూపీ మార్క్ విలువ తగ్గిపోతుంది. రూపీ విపరీతంగా డిప్రిషియేట్ అవుతుంది. ఎందుకు డిప్రిషియేట్ అవుతుంది? ట్రంప్ వస్తారు అన్నప్పటి నుంచే మనకి ఈ హడావిడి మొదలైపోయింది. సో ట్రంప్ వస్తే పాలసీస్ మారిపోతాయి, అదవుతుంది ఇదవుతుందని చెప్పి ప్రపంచవ్యాప్తంగా టారిఫ్ వార్స్ జరుగుతాయని హడావిడి జరుగుతుంది. ఇప్పుడు కూడా ట్రంప్ వచ్చాక కూడా టారిఫ్ వార్ స్టార్ట్ చేసేసారు. దీనివల్ల అన్సర్టెనిటీ బాగా పెరిగిపోయి డాలర్ స్ట్రెంగ్త్ అవుతుంది. ప్రపంచ దేశంలో ఇన్వెస్టర్స్ అందరూ కూడా పరిస్థితులు బాగాలేనప్పుడు వాళ్ళ మనీని డాలర్ రూపంలో ఉంచాలనుకుంటారు. అందుకే వివిధ దేశాల్లో వాళ్ళ ఇన్వెస్ట్మెంట్స్ అన్నిటిని అమ్మేసి వాటిని అమెరికన్ బాండ్స్లో పెట్టేస్తారు. సో దట్ దే రిమైన్ ఇన్ డాలర్స్.
సో అందుకని డాలర్ బాగా స్ట్రెంగ్తన్ అవుతుంది, అన్ని దేశాల కరెన్సీలు కూడా డాలర్తో పోల్చుకుంటే వీకెన్ అవుతున్నాయి. ఇది జరుగుతున్న ప్రాసెస్. అయితే మరి రూపీ అలా వీక్ అవుతుంటే ఆర్బీఐ చూస్తూ ఊరుకోగలదా? లేదు. సో రూపీని ప్రొటెక్ట్ చేయాలి, రూపీ ఇంకా డిప్రిషియేట్ అవ్వకుండా కాపాడాలని గత 4 monthsగా ఆర్బీఐ ఏం చేస్తుందంటే డాలర్స్ని అమ్ముతోంది. డాలర్ అమ్మితే ఏమవుతుంది, ఏదైతే మనం అమ్ముతామో దాని సప్లై పెరిగి అది వీక్ అవుతుంది, దానికి ఎగ్రెస్ట్గా ఉన్న కరెన్సీ స్ట్రెంగ్తన్ అవుతుంది. సో డాలర్తో పోలిస్తే రూపీ బాగా డిప్రిషియేట్ అయిపోతుంది కాబట్టి రూపీని ఎలాగైనా సరే మళ్ళీ కాపాడాలని చెప్పి డాలర్స్ని విపరీతంగా తన దగ్గర ఆల్రెడీ ఉన్న రిజర్వ్స్, ఆర్బీఐ దగ్గర రిజర్వ్స్ ఉంటాయి, ఫారెన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్, దాంట్లోంచి డాలర్స్ని విపరీతంగా అమ్మింది గత 4 నెలల్లో. $100 billion పైన అమ్మింది. సో ఇలా డాలర్స్ని అమ్మినప్పుడు ఏమైంది, మరి డాలర్స్ అమ్మినప్పుడు ఆర్బీఐ రూపీస్ వచ్చేస్తాయి కదా, సో సిస్టంలో రూపీస్ అన్నీ కూడా ఆర్బీఐ దగ్గరికి వెళ్ళిపోయాయి. సో ఈ ప్రాసెస్లో రూపీని కాపాడాలి అనే ప్రాసెస్లో సిస్టంలో రూపీస్ చాలా వరకు ఆర్బీఐ దగ్గరికి వెళ్ళి రూపీ షార్టేజ్ అనేది వచ్చేసింది. అర్థమవుతుందా? రూపీ అంటే 1 రూపీ 2 రూపీ అని కాదమ్మా, కొన్ని వేల కోట్లు, 1,00,00,000 కోట్లు. సో చాలా పెద్ద అమౌంట్ మొత్తం బ్యాంకింగ్ సిస్టంలో షార్టేజ్ వచ్చే పరిస్థితి వచ్చింది. దీనివల్ల ఎకనామిక్ గ్రోత్కి అవసరమైన లోన్స్, క్రెడిట్ ఇవ్వలేని సిచ్యువేషన్స్ వచ్చేస్తాయి. ఈ సిచ్యువేషన్ని ఓవర్కమ్ చేయడానికి ఏవైతే విపరీతంగా అబ్జార్బ్ చేసేసిందో లిక్విడిటీని, దాన్ని మళ్ళీ ఇన్ఫ్యూజ్ చేయడం కోసం ఈ కరెన్సీ స్వాప్ ద్వారా ఆర్బీఐ ఈ అరేంజ్మెంట్ అనేది తీసుకొస్తుంది అనమాట. సో ఈ రకంగా మళ్ళీ బ్యాంకుల దగ్గర ఉన్న డాలర్స్ కొనేసుకొని బ్యాంకులకి రూపీస్ని రిలీజ్ చేస్తుంది. ఈ రకంగా చాలా వరకు రూపీస్ మళ్ళీ సిస్టంలోకి వస్తాయి. దీని ద్వారా బ్యాంకుల దగ్గర క్యాష్ అనేది పెరుగుతుంది. ఎప్పుడైతే బ్యాంక్స్ దగ్గర ఇండియన్ రూపీస్ పెరుగుతాయో దే ఎక్స్టెండ్ మోర్ అండ్ మోర్ లోన్స్ టు కంపెనీస్. అది ఎకనామిక్ గ్రోత్కి హెల్ప్ అవుతుంది అనేది ఎక్స్పెక్టేషన్.